26/2018 లో ఈ న్యూస్ మీరు చదివి ఉండొచ్చు. That Christians did not participate in freedom struggle. బీజేపీ ఎంపీ గారు అంటున్నారు క్రైస్తవులు భారతదేశము స్వతంత్ర సమరంలో వాళ్ళు పాల్గొనలేదు అని అంటుంటారు. We cannot blame him ఆయనను మనం ప్రస్తుతానికైతే ఏం మాట్లాడలేం కానీ, because the only history books he might have read is from RSS Shagas. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసుకుంటే హిస్టరీ పుస్తకాలను చదివి ఉండొచ్చు బహుశా. In Bunch of Thoughts అనే పుస్తకంలో గురు గోల్వాల్కర్ గారు he said the same thing. ఆయన కూడా ఇదే మాట మాట్లాడారు. In part 2 chapter 12 రెండవ భాగము 12వ అధ్యాయంలో he said Christians did not participate in freedom struggle. ఆయన అంటారు క్రైస్తవులు భారతదేశ స్వాతంత్ర సమరయోధులుగా ఎప్పుడు లేరు అని చెప్తాడు. So we know that BJP MP is reading this book and he is only repeating it. We cannot blame him. ఎందుకంటే మనం ఆయన కూడా తప్పట్టక్కర్లేదు. ఎందుకంటే ఆయన కూడా వెళ్ళి ఆర్ఎస్ఎస్ శాఖలోనే చదువుకున్నాడు కదా, అంటే ఆయన స్థాపించిన శాఖనే కదా, కాబట్టి ఆయన చెప్పేదే వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పేది వింటాడు. But you can see actually Christians participated in India's freedom struggle throughout its history. కానీ మీరు చూడగలిగితే చరిత్ర యావత్తు మనకు సాక్ష్యంగా చెప్పేది ఏమిటి అంటే క్రైస్తవులు మన దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొంటూనే వచ్చారు. Just to give some examples, కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. In 1887 1887 in the third annual congress, మూడవ వార్షిక కాంగ్రెస్ సభలో 15 Christians participated as a delegation. 15 మంది క్రైస్తవులు డెలిగేట్స్ గా పాల్గొన్నారు. In 1889 1889 లో among the 10 women delegates, 10 మంది స్త్రీ డెలిగేట్స్ లో total there are 10 women delegates, out of them 3 were Christians. 10 మంది డెలిగేట్స్ ఆ సభలో రిసోర్స్ పర్సన్స్ గా ఉంటే వాళ్ళలో 3 క్రైస్తవులే. Similarly, there are numerous Christians who have participated in the India struggle. అలాగే చాలా ఎక్కువ మంది భారతదేశ స్వాతంత్ర సమరంలో క్రైస్తవులు పాల్గొన్నట్లుగా చరిత్రలో దాఖలాలు ఉన్నాయి. For example, one more example. ఉదాహరణకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. సుశీల్ కుమార్ రుద్ర గారు, he was the first Indian principal of St. Stephen's College. సెయింట్ స్టీఫెన్ కాలేజ్ కు ఉన్నటువంటి మొట్టమొదటి భారతీయ ప్రిన్సిపల్ గా ఉన్నారు ఆయన. Non-cooperation's movement draft was initially prepared in his house. వాళ్ళ ఇంట్లో కూర్చుని సహాయ నిరాకరణ ఉద్యమం అన్నది మొదలైంది. దాని గురించిన రణనీతి అక్కడే మొదలైంది. In his house they prepared it for that non-cooperation movement. సహాయ నిరాకరణ ఉద్యమం అన్నది వాళ్ళ ఇంట్లో కూర్చుని రూపకల్పన చేశారు. But we are going to look at more than mere, instead of looking at the number of Christians who participated, ఎంతమంది క్రైస్తవులు అందులో భాగస్వామ్యం పొందారు అన్న దాన్ని చూడటం కంటే కూడా we will look at how Christian missionaries prepared the ground for Indian nationalism. క్రైస్తవులు ఏ విధంగా ఈ భారతదేశానికి ఉండవలసినటువంటి జాతీయవాదం తీసుకురావడం కోసం పునాదులు వేశారు అన్నది చూద్దాం. For that we need to know little bit of history. దానికి 26/2018 లో ఈ న్యూస్ మీరు చదివి ఉండొచ్చు. That Christians did not participate in freedom struggle. బీజేపీ ఎంపీ గారు అంటున్నారు క్రైస్తవులు భారతదేశము స్వతంత్ర సమరంలో వాళ్ళు పాల్గొనలేదు అని అంటుంటారు. We cannot blame him ఆయనను మనం ప్రస్తుతానికైతే ఏం మాట్లాడలేం కానీ, because the only history books he might have read is from RSS Shagas. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసుకుంటే హిస్టరీ పుస్తకాలను చదివి ఉండొచ్చు బహుశా. In Bunch of Thoughts అనే పుస్తకంలో గురు గోల్వాల్కర్ గారు he said the same thing. ఆయన కూడా ఇదే మాట మాట్లాడారు. In part 2 chapter 12 రెండవ భాగము 12వ అధ్యాయంలో he said Christians did not participate in freedom struggle. ఆయన అంటారు క్రైస్తవులు